ధన్యవాదాలు అధ్యక్ష. మా నియోజకవర్గంలోని కొడకండ్ల మండల్లో 7 బెడ్డెడ్ పిహెచ్సిని 30 బెడ్డెడ్ సిహెచ్సిగా అప్గ్రేడ్ చేయడానికి మీ ద్వారా సంబంధిత మంత్రివర్యులను అడుగుతున్నాం అధ్యక్ష. దాని చుట్టుపక్కల చాలా తండాలు ఉంటాయి, ఇంకా గ్రామాలలో నుంచి కూడా అక్కడికి ప్రజలు వస్తారు, కాబట్టి ఇది చాలా ఉపయోగపడుతుంది అధ్యక్ష. ఇంకొకటి, తొర్రూరు మండల్లో మొత్తము 4500 నుంచి 5000 దాకా బుడుగ జంగాలాలు ఉంటారు. వాళ్ళంతా కూడా వాళ్ళ వృత్తిరీత్యా వేరే వేరే స్టేట్స్కి వెళ్తారు, కాబట్టి వాళ్ళ పిల్లల్ని అక్కడ లోకల్గా ఉన్న చిన్న ప్రైవేట్ స్కూళ్ళల్లో లేకపోతే గవర్నమెంట్ స్కూల్స్కి పంపిస్తూ ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఎస్సీ హాస్టల్ శాంక్షన్ అయితే వాళ్ళ పిల్లలకు కూడా భద్రంగా ఉంటుందని చెప్పి వాళ్ళందరూ ప్రపోజల్ పెట్టమని అడగడం జరిగింది అధ్యక్ష. మీ ద్వారా సంబంధిత మంత్రివర్యులని అడుగుతున్నాం. ఇంకొకటి, ఆర్ఎన్బి రోడ్స్కి సంబంధించి మా దగ్గర ప్రధానంగా 3 రోడ్స్ ఉన్నాయి అధ్యక్ష. ఒకటేమో తొర్రూరు టు హర్పిరాల ఒకటి ఉంది, ఇంకొకటి మురిపిరాల టు జఫర్గఢ్ ఏమో అదొక 20 కిలోమీటర్ల దాకా ఉంటుంది అధ్యక్ష. అది చాలా అత్యవసరము. ఇంకా మైలారం టు గుత్తూరు కూడా అదొక 13 కిలోమీటర్ల దాకా ఉంటుంది అధ్యక్ష. అది కూడా మీ ద్వారా సంబంధిత మంత్రివర్యులని అడుగుతున్నాం అధ్యక్ష. థ్యాంక్ యూ అధ్యక్ష. సహచర మంత్రి సోదరిమణి యశస్విని చెప్పినటువంటి ఈ 100 బెడ్ హాస్పిటల్స్ విషయం కానివ్వండి, స్కూల్స్ విషయం కానివ్వండి, ఆర్ఎండ్బి శాఖలో ఉన్నటువంటి 3 రోడ్ల విషయం చెప్పారు అధ్యక్ష. నోట్ చేసుకుని కన్సర్న్ డిపార్ట్మెంట్స్ మంత్రులకు తెలియజేస్తాం అధ్యక్ష. థ్యాంక్ యూ. డి సుధీర్ రెడ్డి గారు. ధన్యవాదాలు అధ్యక్ష. నా సబ్జెక్టు రెవెన్యూ మంత్రి